రక్షణ రంగంలో భారత కీర్తి పతాకాలను దశదిశలా వ్యాపింపచేసిన ప్రముఖ శాస్త్రవేత్త మిసైల్ మ్యాన్ ఏపీజే అబ్దుల్ కలాం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం 11వ వర్ధంతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పార్టీ నాయకులు అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ రక్షణ రంగంలో భారతదేశం స్వయం సమృద్ధిని సాధించేందుకు శాస్త్రవేత్తగా అబ్దుల్ కలాం చేసిన కృషి చిరస్మరణీయమని చెప్పారు. ముఖ్యంగా క్షిపణుల రూపకల్పనలో సాటిలేని మేటిగా గుర్తింపును తీసుకొచ్చారని సోదాహరణంగా చెప్పారు. ఆ తర్వాత తన సమర్థత కార్యదక్షతతో భారతదేశ రాష్ట్రపతి పదవికి కూడా వన్నె తీసుకొచ్చారని వివరించారు. అలాంటి మహనీయుణ్ణి స్మరించుకోవటం, ఆయన స్ఫూర్తిని అందుకోవటం అవసరమన్నారు. పార్టీ నాయకులు షేక్ దుబాయ్ బాబు, కొంగర రాగమంజరి, షేక్ కాజావలి అబ్దుల్ కలాం సేవలపై మాట్లాడారు. కార్యక్రమంలో పెచ్చింగ్ సుభానీ, షేక్ కాజావలి, సయ్యద్ గౌస్, సయ్యద్ ఖలీల్, షేక్ ఆసిఫ్, మహమ్మద్ అజ్మర్, సిలార్, జానీ భాషా, చాంద్ భాషా, జకీరా, నాగూర్బి, అక్కిదాసు కిరణ్, అసదా, నిట్టా బాలు, యాతాటి అనిల్, నాని, సికిందర్, అలానగర్ భాషా, షేక్ సలీం, సందీప్, శశి, షేక్ యూసుఫ్, షేక్ సుబానీ, పెదరావూరు భాషా, మీరాసా, కాజాబాబు తదితరులు పాల్గొన్నారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారి 11వ వర్ధంతి సందర్భంగా ఈరోజు తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో వారికి ఘన నివాళి అర్పించడం జరిగింది. ఏపీజే అబ్దుల్ కలాం గారు అంటేనే గుర్తుకొచ్చేది మిసైల్ మ్యాన్. అదేవిధంగా కలలు కనండి, కలను సాకారించండి అని విద్యార్థులకు ఎంతో దగ్గర చేసి ఆయన యొక్క స్ఫూర్తిని అందించిన వ్యక్తి అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాం గారు చనిపోయేటప్పుడు కూడా విద్యార్థులతో మమేకమై మాట్లాడుతూ వారు గుండెపోటుతో చనిపోవడం జరిగింది. ఒక మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి రాష్ట్రపతిగా, ఒక మిసైల్ మ్యాన్గా మన దేశానికి, భారతదేశానికి ఎంతో శాస్త్రవేత్తగా పనిచేసి ప్రతి దేశం మన ఇండియా, మన భారతదేశం వైపు చూసే విధంగా పనిచేసిన ఘనత అది మన ఏపీజే అబ్దుల్ కలాం గారికే దక్కిద్ది. వారు ఎప్పుడు కూడా వారి కుటుంబం గురించి కానివ్వండి, వాళ్ళు కులం గురించి కానివ్వండి, ఎప్పుడు రాజకీయం గురించి కానీ ఆలోచించలేదు. దేశభక్తి కోసమే పనిచేసి దేశం పిల్లల మధ్యలోనే చెప్పింది ఏంటంటే, యువత కళలని కృషి చేసి నెరవేర్చుకోవాలి అనేది ఒక స్ఫూర్తిగా ఆయన నిలిచారనమాట. ఏదైనా గట్టిగా కళలు కనండి, వాటిని నెరవేర్చుకోవడానికి కృషి చేయండి అనే నినాదంతో ఆయన ముందుకు వెళ్ళేవాళ్ళు. అదే స్ఫూర్తితో నేటి యువత కూడా ఏదైనా ప్రశ్నించే ఇదిగా ఉండాలి అని మేము కోరుకుంటున్నాం. తెనాలి పార్టీ ఆఫీస్లో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి 11వ వర్ధంతి ఇక్కడ జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. తెనాలి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో 11వ వర్ధంతి జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది.